కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్ రేప్ కేసు సంబంధించి కలకత్తాలో సెషన్స్ కోర్ట్ ఈ రోజు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిక్లేర్ చేసింది. ఎవరైతే కన్విక్టెడ్ ఉన్నారో సంజయ్ రాయ్ అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే అతను చనిపోయేదాకా జైల్లోనే ఉండాలన్నమాట. దాంతోపాటు అతనికి 50,000 ఫైన్ కూడా విధించింది. సంజయ్ రాయ్కి ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు వెస్ట్ బెంగాల్లోని సెషన్స్ కోర్టు విక్టిమ్స్ ఫ్యామిలీ ఎవరైతే అభయ ఉందో ఆ కుటుంబానికి 17 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాల్సింది కూడా కోర్టు చెప్పిందనమాట. దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు మాత్రం మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టును కోరారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, చాలా అరుదుగా జరిగే కేసు, ఇంత దారుణమైన కేసు కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే చేశారో ఆ పర్పెట్రేటర్ కి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి సిబిఐ కోరింది. కానీ ఈ కేసులో జడ్జ్ అనిర్బన్ దాస్ మాత్రం ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కిందకి రాదని చెప్పి, కాబట్టి తాము లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తున్నామని చెప్పి డెత్ సెంటెన్స్ ఇవ్వట్లేదని చెప్పారనమాట. కానీ చాలా మంది ఈ కేసులో తీర్పు వచ్చిన తర్వాత అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏంటి, ఖచ్చితంగా ఉరిపడాలని చెప్పి దేశంలో చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్కి భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ 64, సెక్షన్ 66, సెక్షన్ 103 కింద అతని కన్విక్ట్ చేశారనమాట. సెక్షన్ 64 రేప్, సెక్షన్ 66 కాజింగ్ డెత్ ఆర్ రిజల్టింగ్ ఇన్ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అనమాట. సెక్షన్ 103 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పనిష్మెంట్ ఫర్ మర్డర్. ఈ సెక్షన్ 64, 66, 103 కింద ఆయనకి ఇప్పుడు పనిష్మెంట్ పడింది.